హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మినీస్ కిచెన్ అండ్ బియాండ్. ఇవాళ మునగాకు ఉపయోగించి చారు పొడి అంటే రసం పొడి చేసుకుందామండి. అలా రసం చేసుకోవడం వల్ల పిల్లలకు కూడా తెలియదు, శుభ్రంగా తింటారు. రోజు మునగాకు తినడం వల్ల మనకి ఆరోగ్యానికి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకున్నానండి. ఇది బాగా కడిగి ఆరపెట్టుకున్న మునగాకండి. ఈ మునగాకు కళాయిలో వేసి వేయించుకోవాలి. ఏ ఆయిల్ అక్కర్లేదు. ఇనుప కళాయిలోనే చేయాలని ఏమీ లేదండి, మన దగ్గర ఏ కళాయి ఉంటే దాంట్లోనే చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టి అది మాడకుండా ఏగేటట్టు వేపుకుంటూ ఉండాలి. అంటే మనం ఇలా చేతితో నలిపితే పౌడర్లా అయిపోయేంత వరకు వేగాలండి. వేగిపోయింది, మనకి ఇలా పౌడర్లా క్రిస్పీగా అయిపోయింది అనుకున్నప్పుడు తీసి మిక్సీ జార్లో పోసుకుని పక్కన ఉంచుకున్నానండి. ఇప్పుడు కళాయిలో ఒక కప్పుడు కందిపప్పు తీసుకున్నానండి. కందిపప్పు అది కొంచెం లైట్గా దోరగా వేయించుకోవాలి, ఇదంతా సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పావు కప్పే శనగపప్పు తీసుకున్నానండి. శనగపప్పు కలిపి వేయించుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర అండి, ఒక పావు కప్పు జీలకర్ర. తర్వాత ఒక కప్పు ధనియాలండి, కందిపప్పుతో సమానంగా ఒక కప్పు ధనియాలు. ఇవన్నీ కలిపి అప్పుడు రోస్ట్ చేసుకుంటూ ఉండాలండి. మళ్ళీ పావు కప్పు మిరియాలండి, మరీ ఎక్కువ వేస్తే ఘాటు ఎక్కువైపోతుంది. మళ్ళీ ఒక 2 చెంచాలు మెంతులండి వేసి అలాగా సిమ్లో పెట్టి వేయించుకుంటూ ఉండాలండి. ఎంత బాగా వేగితే అంత మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు, ఒక 5-6 ఎండుమిరపకాయలండి, మరీ ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే చారులో ఆల్రెడీ తాలింపు పెడతాం కదా మనం. మరీ అంత ఘాటు అవసరం లేదు. ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసుకొని ఒక వెల్లుల్లిపాయ ఒలుచుకొని ఆ వెల్లుల్లిపాయ రెబ్బలు దానిలో వేసుకొని వేపుకోవాలండి. ఇప్పుడు ఒక్క స్పూన్ ఉప్పు అండి, సాల్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ప్లస్ అది ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. మనం ఇలా చేసుకుంటే 6 months వరకు కూడా నిల్వ ఉంటుందండి రసం పౌడర్. ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇంకా దగ్గరికి వచ్చేసింది, ఆఫ్ చేస్తామనే దాని ముందు ఇంగువ కూడా వేసుకుని వేపుకోవాలండి. రాబోయేది వర్షాకాలం కదా, ఈ రసం పౌడర్తో చారు పెట్టుకుంటే అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్, కఫం అవి కూడా చేరకుండా చాలా బాగుంటుంది. ఇంకా ఇవన్నీ కొంచెంసేపు చల్లారాలండి. చల్లారటానికి వదిలేసాక అన్నీ మిక్సీలోకి తీసుకున్నామండి. మిక్సీలోకి తీసుకుని శుభ్రంగా గ్రైండ్ చేసుకుంటే మరీ పౌడర్గా కాకుండా కొంచెం కోర్స్గా చేసుకుని స్టోర్ చేసుకుని మనం బాటిల్లో ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమేనండి. ఇప్పుడు వేడి వేడి అన్నంతో ఈ రసం చేసుకొని దాంతో ఒక ఆమ్లెట్ కానీ లేకపోతే వడియాలు కానీ వేసుకున్న సింపుల్గా భోజనం అయిపోతుందండి. అసలు వాసన అయితే అదిరిపోతుంది. మీరు వేయిస్తుంటేనే ఇల్లంతా మంచి వాసన వస్తుందండి. ఈ రసం తినడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి మునగాకు వల్ల, అన్నిటి వల్ల హెల్త్ బాగుపడుతుంది.